జర సునో అని కూడా దేకో జర సునో మీరు చెప్పండి. దేకోలు సునువులు వినే రకంగా చూసే రకంగా అయితే ఉండరు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఎన్ని ఉన్నా కూడా మిర్రర్ గ్లాస్ అద్దం పెట్టేసుకొని టాటాలు బైక్ పై చెప్పే రాజకీయ నాయకుల్ని చూస్తూనే ఉన్నాం, అది ఏ పార్టీ అయినా సరే. ఇకపోతే క్రెడిబిలిటీ అనేది ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రాక కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. చెప్పండి. రాహుల్ గాంధీ రాక రావాలి, స్వాగతం సుస్వాగతం, వచ్చిన సంతోషం. ఎందుకు వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడు తెలంగాణకి, ఏమిటికి వచ్చాడు, అధికారం లేనప్పుడు ఎట్లెట్లు వచ్చాడు, అధికారం వచ్చిన తర్వాత ఎట్లెట్లు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, అది మనం చర్చించాల్సిన అవసరం. ఇక అరెస్టులు అంటారా, అది సహజమే. ఏ అధికార పార్టీ ఉన్నా కూడా ఇంతో అంతా ఈ ముందస్తు ప్రివెంటివ్ అరెస్టులు, వాళ్ళు చేసినా చేయకుండా చేస్తారని ఒక అపోహ కూడా కాదు, భయం కూడా. అంటే ఏ సెక్టర్ లేని నిరుద్యోగులు ఏ విధంగా ఎందుకు చర్య తీసుకున్నారంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళు నిరుద్యోగులు ఏ విధంగా సాటిస్ఫై చేశాము అనేది. ఇన్ని బీరాలు బలుకుతున్నప్పుడు దాంట్లో అర్థమైపోయింది నిరుద్యోగులను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారంటే నిరుద్యోగులు తెగించి ఉద్యమాలు చేస్తున్నారు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా నిన్న డిబేట్లు కూడా అదే చెప్పారు. వాళ్ళు ఉద్యమం చేసినా, స్ట్రైక్ చేసినా, ఏం చేసినా కేసులు అవుతే భవిష్యత్తు దెబ్బతింటుంది. అయినా వాళ్ళు ధైర్యంగా ముందుకొస్తానికి రావడానికి ముందుకు వస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ బెదిరిస్తూనే ఉంటారు. పోలీసులు కూడా పిలిచి కేసు పెడతావు, నీకు ఉద్యోగం రాదు, అయిపోయింది నీ పని, ఇట్లాంటి బెదిరిస్తున్నా కూడా వీళ్ళు ముందుకు వస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. దాంట్లో నాయకత్వ లక్షణాలు అయితే కొంచెం ముందుకు వస్తారు. నేను సిరిసిరిగా చదువుకునే లేదా ఆశగా చదువుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడము సెకండ్ లేయర్లో ఉంటారు. సరే, అదంతా వేరే విషయం. అయితే రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఈ అరెస్టులు అయ్యాయి. అరెస్ట్ అని కామన్గానే చూస్తాను నేను. అది ఎందుకు ఇప్పుడు నిరుద్యోగుల మీద చేయడం అంటే నిరుద్యోగులు ఏ విధంగా కష్టంతో ఉన్నారు, ఎంత అన్యాయం జరిగారనో వీళ్ళు కాదు చెప్పేది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఎందుకంటే ఓ రైతును, ఓ బీసీలను, ఎస్సీలను, వీళ్ళని ఇంకా రకరకాల సెక్టర్లు వాళ్ళని చేయలే, వాళ్ళని మాత్రం చేసినట్టు వాళ్ళకి అన్యాయం చేశారు, వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, అయితే మేము ఫీల్ అవుతున్నాం. ఇది క్లారిటీ. రెండవది, రాహుల్ గాంధీ గారు వచ్చారు, బాగానే ఉంది. రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చారు, మనవని కన్నల్లో ఆనందం కోసం ఫుట్బాల్ ఆడుతూ వచ్చిపోయాడు, మెస్సీ. ఇంకా రెండోది ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చి వెళ్ళాడు. మరి కొడంగల్లో ఈ ఫార్మాసిటీ దగ్గర పేరు మీద జరిగినటువంటి అదేంటి లగచర్ల విషయంలో దళితుల మీద దాడి జరిగినప్పుడు గిరిజనులు గాంధీ నిర్వాసితులు ఆరాట పడుతున్నారు, పోరాట పడుతున్నారు. ఇప్పుడు మన గాంధీ మరి గాంధీకి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. మరి మా గాంధీ విగ్రహానికి మీకేం బాధ వస్తుంది, గాంధీని ఎందుకు విమర్శిస్తూ వస్తారు, గాంధీ విగ్రహానికి విమర్శలు వస్తున్న పర్వంలో గాంధీ మనవడే వద్దని చెప్తున్న తరుణంలో ఏమిటికి చేయబోతున్నామని చేసి వాళ్ళు కన్విన్స్ చేయాలి, దానికి తీరిక లేదు. ఇకపోతే ఖమ్మంలో వేలాది కుటుంబాలు, వందలాది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిన హైడ్రా పేరు మీద. మరి కాంగ్రెస్ అంటేనే ఇది పేదలకేనా నిజంగా మరి ఏది ఇక్కడ కాంగ్రెస్ అంటేనే జరిగింది పోయి ఇప్పుడు ఇటు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బీసీ వర్గానికి అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ కులగణన పేరు మీద వచ్చాడు, అసలు కులగణన కూడా వచ్చి ప్రారంభోత్సవంలో ఆయన వచ్చాడు. మరి కులగణనలో ఏం సాధించావు అసలు? యాక్చువల్గా రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంది? కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్, 6 గ్యారెంటీ అమలు. మరి ఈ పనితీరులో ఏ విధంగా జరుగుతున్నాయి? వచ్చిన 3 నెలలకే ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు దాన్ని ఎలా చేయాలి? దాన్ని నిరుద్యోగులతో మాట్లాడి వాడిని కన్విన్సబుల్గా కూర్చొని మాట్లాడితే అయిపోయేది కదా. ఆ రోజు ఏ రోజు అధికారంలో లేనప్పుడు వాళ్ళతోటి మాట్లాడి ఎవరే నాయకులు ఎట్లా మేనేజ్ చేసి ఎవరెవరికి ఎన్నెన్ని కార్లు పెట్టి ఎన్నెన్ని గ్రామాలు తిప్పారో లెక్క కూడా నా దగ్గర ఉంది. నాయకులని ఎవరైతే అప్పుడు ఉద్యమ రూపంలో నిరుద్యోగులకు అసంతృప్తులు నాయకత్వం చేసి అశోక్ షా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తూ ఎట్లా ప్రచారం చేసుకున్న లెక్కలు కూడా ఉన్నాయి దాని దగ్గర. అది ఎందుకంటే ఎవరైనా అవకాశాన్ని వాడుకునే తప్పు కూడా పడతలేదు. కానీ ఈరోజు అదే వాళ్ళ దగ్గరికి వాళ్ళని అరెస్ట్ చేస్తాను పోవడం, వాళ్ళ మీద ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం, వాళ్ళ కోసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళ కోసం టైం ఇవ్వకపోవడం, ఇదే నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇస్తాను మీరు అంటున్నారుగా అన్న కానీ అన్న తరపున కాంగ్రెస్ తరపున మీ క్యాలెండర్ ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోబెట్టి కౌన్సిలింగ్గా మాట్లాడితే వాళ్ళు కన్విన్సిబుల్గా ఉంటారుగా. బాబు మీరు ఉద్యమాన్ని ఆపండి, మీ కాన్సన్ట్రేషన్ అప్పుడు ఈ టైంకి ఇస్తాము, ఇన్ని రోజులకి ఈ ఉద్యోగాలు వస్తాయి అని అదే నిరుద్యోగులు ఆ రోజు మీరు చర్చలు ఉన్నాయి కదా, ఆనాడు నా టీం ఉంది కదా, మరి ఈ రోజు ఎందుకు చర్చలు జరపడం వాళ్ళతోటి అంటే అవసరం విధంగా ఓడమల్లయ్య తర్వాత ఏదో సామెత చెప్పినప్పుడు మీరు ఏం వీక్కున్నా చేసేది ఏం లేదు, 5 ఏళ్ళు అయితే మేము ఉంటాం, అప్పటి వరకు చూద్దాము అన్న ధోరణైనా వాళ్ళకి ఏమైనా న్యాయం చేసే ధోరణి ఉందా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు నిర్వాసితులు, అది ఉందాం అనుకున్నాను, ఇలా గుడిసె గుళ్ళ కొడితే రేపు బంగ్లా కట్టిస్తాం సరిపోతుంది. బహుశా నిరుద్యోగులకు వయసు అయిపోతే మళ్ళీ రాదు.
అదే కదా ఇప్పుడు వాళ్ళ బాధ అదే కదా. నిరుద్యోగులకు వయసు అయిపోతే మళ్ళీ వయసు తిరిగి రాదు, ఆ జాబ్ కూడా ఎలిజిబుల్ కాదు. అప్డేట్ గా వర్షన్ పోతా ఉంటుంది, నాలెడ్జ్ పోతా ఉంటుంది, యాబ్ వస్తూ ఉంటుంది, నీకు కాంపిటీషన్ పెరుగుతుంది, ఇయర్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. నేను అదే చెప్పి ఇయర్ నీకు ఎలిజిబిలిటీ పర్సంటేజ్ ఎగ్జిట్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఎంట్రీ వయసు ఎలిజిబిలిటీ వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యోగ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఎంత నష్టపోతారు, వాళ్ళ రేషియోను చూడ వచ్చేదే 1:300 400 200 ఉంటాయి అవి పోస్ట్ ఒక్కొక్కటి. అంటే ఒక 100 పోస్టులు పడితే 3,000 మందో 30,000 మందో రాస్తారు. బీటెక్లు చదివి ఎంటెక్ చదివి వాచ్మెన్ల డ్యూటీలకు క్లర్కులకు కోర్టు అటెండర్కి వచ్చిన దాఖలాలు మనకున్నాయి కదా, చూస్తూనే ఉన్నాం కదా. మరి వాళ్ళ వయస్సుని కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, ఆలోచిస్తలేరని కదా మీకు వాళ్ళని తీసి దింపి కల్లాబట్టి గింది గుంజి మిమ్మల్ని ఎక్కించినప్పుడు మీరు అదే బొల్డో దొరనపోతే ఏదో మేము మీద పడేసుకున్నాం అనుభవించండి అని ధోరణి కాకుండా ఖచ్చితంగా మీరు ఈ కౌన్సిలింగ్ ధోరణిలో వాళ్ళు కన్విన్స్ ధోరణి ఉంటే ఈరోజు విద్యార్థులు ఈ ఉద్యమం రాత్రి ఆపుకొని ఈ రాత్రులు ఎక్కడో వండుకొని ఈ ఆవేశాలు పడకుండా ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు కదా, కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కదా, వాళ్ళకి ప్రశాంతత వచ్చేది కదా. ఈ ధోరణి ఎందుకు ఆలోచించారంటే బుల్డోజ్ తత్వం. ఈ తత్వాన్ని వదిలేసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీగా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు, ఎవరు తీసుకుని ఈ బాధ్యత నెరవేర్చింది. ఎందుకంటే వాళ్ళ వల్లనే మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు చేయట్లేరన్న కారణం చూపించి మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళని చూపించి వాళ్ళ మీద వాళ్ళ భుజాల మించే మీరు ఎక్కారు. తర్వాత భుజాలతో తొక్కేస్తాం నెట్టేస్తామంటే మళ్ళీ అవకాశం వస్తుండొచ్చు, వేరే వాళ్ళు మార్పు కోరుకుంటారు, మార్పును కోరుకుంటారు, కానీ వాళ్ళ ఉద్యోగాలు రావు, వాళ్ళ భవిష్యత్తు రావు. ఇవన్నీ నిరుద్యోగులు ఘోష ఎవరికి చెప్పాలి? ఇది ముందు మొన్న కూడా చెప్పాను, తెలంగాణలో ఉద్యోగాలు అంటేనే టీచర్ జాబ్లు, తెలంగాణ అంటేనే టీచర్ జాబ్ మించి ఎక్కువ ఆశపడరు అసలు గ్రామీణ స్థాయిలో. అట్లాంటి అన్ని వేల ఉద్యోగాలు ఇస్తాని చెప్పి ఇప్పుడు నామకే వాస్తవ ఇచ్చాడు, ఇవ్వలేదని కూడా కాదు. గతంలో చెప్పిన 133,000 కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో వచ్చినాయి, 35,000 ఉద్యోగాలు, 135,000 యావరేజ్గా రోజు 36 ఉద్యోగాలు వచ్చాయి. ఒకసారి నెంబర్ చెప్పండి సార్. 135, 33 అటు కుడి ఎడమ అపాయింటెడ్, ఇది అఫీషియల్ 132,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు సరే, అది 36 కాదు 35 అవుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 ఒకటి 8,000 ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది, టైం లేదు. నేను ఏంటంటే మరి నువ్వు వచ్చిన 1 ఇయర్లోనే నువ్వు అన్ని చేస్తాను 6 గ్యారంటీలు అని చెప్పినప్పుడు 2 సంవత్సరాలు దాటింది, దానికి కార్యాచరణ కానీ భరోసా కానీ లేదు. నేను చెప్తున్నా భరోసా కూడా లేదు. మీరు మాట్లాడండి, క్యాలెండర్ ప్రకటించండి. నేను మొన్న కూడా చెప్పాను, మీరు జాబ్ క్యాలెండర్ బదులు బూత్ క్యాలెండర్ బయటకు వచ్చాయి. ఏ రోజు ఏం బూత్ మాట్లాడారో వచ్చింది, మీ బూత్ క్యాలెండర్లు వస్తున్నాయి, మీకు ఏ నెల ఏ స్కాన్ జరిగిన వస్తున్నాయి. అవి కాదు మేము కోరుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వం అన్నాం, ప్రజాపాలన అన్నారు, ఆ ప్రజాపాలన మాకు కావాలి, ఆ జాబ్ క్యాలెండర్ కావాలి, ప్రకటించింది అమలు కావాలి. మళ్ళీ ఆ గతంలో ఒకటి ప్రకటించినట్టుంది లాస్ట్ ఇయర్, కానీ అమలు కాలేదు. అమలయ్యే జాబ్ క్యాలెండర్లు ఇవ్వండి, ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన ముందుకు వచ్చి ఆ ఏదైతే నినాదంతో మీదకి వచ్చిన దాని మీద నిలబెడితేనే మళ్ళీ కాంగ్రెస్ నమ్ముతారు. కానీ కాంగ్రెస్ నమ్మకుండా చేసి, ఎందుకంటే ఈ దేశానికి కాంగ్రెస్ పుట్టినిల్లు లాంటిది. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి చెప్తాను, ఎవరు కూడా దాన్ని ఏం చేయలేరు, ఎందుకంటే దాని విశ్వసత అలాంటి. కానీ ఇట్లా అడపాదడప జరిగినకి వచ్చి కొంతమంది నాయకుల వల్ల మోసపోతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అధికారానికి గత 20 ఏళ్ళ నుంచి దూరం ఉంది. ఇప్పటికైనా పునర్నిర్మించుకుంటే ఖచ్చితంగా దానికి భవిష్యత్తు ఉంటుంది. ఆ పార్టీకి ఉన్నా లేకున్నా కాదు, నా ప్రజల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్య మీద ప్రజలకు మంచి జరగాలి, అది ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం ఉండదు. ఓకే, రైట్. ఒకసారి మన రవి అని మన నిరుద్యోగి పాపం ఇందా నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడడం మాత్రం ఒక 2 నిమిషాలు ఒపీనియన్ తీసుకున్నాం. సో రవి, గుడ్ ఈవినింగ్. రవి చెప్పు రవి, అసలు ఈరోజు అంటే రాహుల్ గాంధీ రాకతోటి జరిగినటువంటి ఈ నిరుద్యోగుల మీద ఏదైతే ఈ అరెస్టుల పర్వం దాని మీద మీరు ఇందాక స్పందిస్తారని ఫోన్ చేశారు, చెప్పండి అసలు ఏంటి మీకు కలిగిన మీకు ఈరోజు ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు, అసలు ఏంటి మీ బాధ ఏంటి? యాక్చువల్లీ ఈ రోజు అరెస్ట్ అయితే ఏదైనా ఒక కార్యక్రమం చేసే అరెస్ట్ అయ్యామని కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఈ ఆయన గాలిలో వస్తున్నాడు, గాలిలో పోతున్నాడు.